జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను ఈ రాత్రి. టెవడెవ్ టెవడెవ్. రే నీ పాట విని ఆ జాబిల్లి కూడా వెళ్ళిపోతుందేమో రే షించాన్. కానీ అంతేడు బాబు, ఇంత మంచి క్లైమేట్ లో మనం మంచి ట్రిప్ వేస్తే ఎలా ఉంటుందంట? రేపు బండడా చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి ఐడియా ఇచ్చావు. చూసావా అంతేడు బాబు, మన లాస్ట్ సెంటర్స్ మొత్తం ఎంత మంచిగా కనబడుతుందో. అది కూడా ఈ క్లైమేట్ లో నిజంగానే మనం ఒక మంచి ట్రిప్ వేస్తే బాలే ఉంటుంది. ఏంట్రా షించాన్ మీ బాధ? మంచిగా ఇక్కడ క్లైమేట్ చూస్తూ పడుకుందామని చెప్పేసి వచ్చాం. మీరేంటి బస్ ట్రిప్ బస్ జర్నీ అని చెప్పేసి అంటున్నారు? బస్ జర్నీ అంతే బాబు, నువ్వైతే సరైన ఐడియా ఇచ్చావు. నిజంగా బస్ జర్నీ చేస్తే ఈ టైంలో సూపర్ గా ఉంటుంది. అయితే ఇద్దరు గట్టిగానే ఫిక్స్ అయ్యారనమాట. నా నోట్ నుంచి కూడా ఆటోమేటిక్ గా వచ్చిందంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లే. సరేలేండి, ఈ వాళ్ళకి మంచిగా పడుకుందాం. రేపు పొద్దున్నే ఆ బస్ ట్రిప్ గురించి అయితే మాట్లాడదాం, ఓకేనా? అబ్బా మా అంతకుడు బాబు ఎంత మంచోడు. రే బండడా, చూసావా మన అంతకుడు బాబు ఎంత మంచోడు. మనం అడిగిన వెంటనే ఎంత స్పీడ్ గా ఒప్పుకున్నాడు. అదే కదరా పుట్టాడా. థ్యాంక్ యూ సో మచ్ అంతకుడు బాబు. రేపు నైట్ ఇదే టైం కి మనమైతే ఖచ్చితంగా బస్ ట్రిప్ కి అయితే వెళ్ళాలి, సరేనా? ఓకే మీరిద్దరూ గట్టిగా ఫిక్స్ అయ్యారని నాకు అర్థమైంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే టైంకి బస్ ట్రిప్ కి తీసుకెళ్తాను. మిమ్మల్నే కాదు, మన వాళ్ళందరినీ పిలుద్దాం, అందరిని కలిసి వెళ్దాం, ఓకేనా? కానీ ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్పాలి. మీరు దీనికోసం ఎక్కువ ఆలోచించకుండా కాసేపు పడుకోండి. రేపు పొద్దున్నే మాట్లాడదాం. నాకు మాత్రం చాలా బాగా నిద్ర వస్తుంది. మీరు అస్సలు మాట్లాడకుండా పడుకోండి. A few moments later. బస్ ట్రిప్ కి వెళ్తున్నారా? రేపు సాయంత్రమా? ఇదే టైంకి వెళ్తున్నారా? భలే దొరికారా మీరు. మంచిగా పడుకోండి. ఈ రోజే మీకు లాస్ట్ నిద్ర. రేపు బస్ జర్నీకి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేస్తానో మీ ఊహలకు కూడా అందవు. రండి బస్ కొనడానికి అక్కడికే వస్తారు కదా. వస్తారు అక్కడికే వస్తారు. అప్పుడు నేనేం చేయాలో అదే చేస్తాను. The next day. పార్థాయ ప్రతిబోధితాం. అమ్మా, అరే ఏంటబ్బా పొద్దున్నే మొదలు పెట్టేశారా? పార్థాయ అనుకొని మంచిగా. అరే ఏంటి ఒళ్ళంతా కాలుతున్నట్లు అనిపిస్తుంది. మంచి నిద్రలో ఉంటే ఎవరబ్బా ఈ వేడి తగిలేస్తున్నారు చిరాకన్ను. రే మీకే ఆపండి. అరే యార్ ఇక్కడున్నానా నేను? అరే మర్చిపోయాను కదా, నైట్ అంతా ఇక్కడ పడుకొని. అరే ఒక్క నిమిషం. రే షించాన్ డోరేమాన్ ఎక్కడున్నారా మీరు? రే నాతో మీరు దాగుడు మూతలు ఇవి అవి ఆడటం అస్సలు బాగో చెప్తున్నాను. ఎక్కడున్నారు? అరే ఒక్కడు కూడా పలకట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అయినా పడుకున్న తర్వాత లెగిసిన తర్వాత నన్ను లేపాలి కదా. నన్ను లేపకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లున్నారు. ఒక్క నిమిషం, వీళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేసి గట్టిగా ఇవ్వాలి, లేకపోతే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతారా? హలో రే షించాన్ ఎక్కడున్నావురా నువ్వు? ఏంటి పొద్దున నన్ను లేపేసి వెళ్ళాలి కదా. ఇద్దరికిద్దరు అలా ఊపుకుంటూ వెళ్ళిపోయారు, ఒక్క మాట కూడా చెప్పకుండా. ఎక్కడికి వెళ్ళారు? ఏంటి అవునా? ఊరిని అప్పుడే వెళ్ళిపోయారా? రే ఇంకా ఈవినింగ్ అన్నారా నేను? అరే పొద్దున్నేంట్రా బాబు? వామ్మో, మీకు బస్ జర్నీ పిచ్చి బాగా పట్టేసిందిరా. సరే నేను వస్తున్నాను, ఆగండి. ఎక్కడా? ఓకే సరే, ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టి నాకు. గాయస్, ఏదైనా విషయం ఉంటే వీళ్ళతో అస్సలు చెప్పకూడదు అబ్బా. ఏదైనా చెప్పినా కూడా తొందరగా యాక్సెప్ట్ చేయకూడదు. చూసారా, నైట్ యాక్సెప్ట్ అమ్మా పడ్డానా. కొంచెం మెట్లు ఉన్నాయి కదా, అటు నుంచి వెళ్లకుండా ఇలా వచ్చాను. సర్లేండి, ఏ విషయం అయినా సరే వీళ్ళకి చెప్పకూడదబ్బా. చెప్తే ఏం చేశారు చూసారా? నైట్ మాట్లాడుకున్నామో లేదో నన్ను లేపకుండా పొద్దున్నే ఏదో బస్ చూసారంట. అది కూడా వాళ్ళైతే ఏదో బస్ అన్నారు. చాలా అంటే చాలా క్రియేటివ్గా డిఫరెంట్గా ఉందన్నారు. అంటే దానికోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మనకి తెలిసినటువంటి గోస్ట్ బొమ్మలు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు అబ్బా దాని మీద. మరేంటో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసినంత వరకు మనకైతే తెలీదు. మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా, వాళ్ళగే మీకు కూడా సరదా వేయాలండి. కానీ మీరు నాతో అయితే చెప్పరు, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే బస్సెస్ అయితే ఓరిండాయనో. ఏంటబ్బా ఇన్ని బస్సెస్ ఉన్నాయి గాయస్, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అరే ఇక్కడ మన డోరేమాను షించాను అలానే రుద్ర కూడా ఉన్నాడు.
అరే వీళ్ళిద్దరెవరు? అమ్మయ్యా మొత్తానికి వచ్చావా అంతే కదా బాబు. నీకైతే ఒక విషయం చెప్పాలి, ఏంటో తెలుసా? నువ్వు గనక ఆ బస్సుని చూసినట్లయితే మైండ్ పోతుంది. ఈ బస్ కోసం మన రుద్రగాడే చెప్పాడు. ఒక్కసారి ఆ రైట్ సైడ్ చూడంతే కదా బాబు బస్సు. ఒక్క నిమిషం అండి, ఆ బస్ చూసే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలి. ఇది వచ్చేసి మేము చాలా అంటే చాలా ఏళ్ల తరబడి కష్టపడి తయారు చేసింది. అదే కాకుండా ఈ యొక్క బస్ పీసెస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మొత్తానికి మీరైతే చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు వచ్చిన సమయానికి ఈ బస్ అయితే ఉంది. అదే కాకుండా మీకు ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే మీకు ఏ బస్ అమ్మినా కూడా బస్తో పాటు డ్రైవర్ని అయితే ఎవరు ఇవ్వరు. కానీ మేమైతే బస్తో పాటు డ్రైవర్ని ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క బస్కున్న వాల్యూ అది. పాపం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ బస్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ మారి ఉన్నది ఈ సెర్వియన్ డాన్సింగ్ లేడీ అని వాళ్ళకి తెలియదు. ఓరి నాయను, ఇదెక్కడ వాసన్నా? బస్ తీసుకుంటే బస్ డ్రైవర్ ఉచితంగా వస్తున్నాడా? సరే సరేలే, ఇదేదో బాగానే ఉంది. అదే కాకుండా కొంచెం ఈ పీసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అంటున్నావు కాబట్టి ఒకసారి చూడాల్సిందే. ఒకసారి చూపిస్తావు బస్సు? ఇదిగో తమ్ముడు, ఈ యొక్క బస్ వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ గ్రాఫ్టీతో డిజైన్ చేసి పడింది. చూసావా మొత్తం ఎలా ఉన్నాయో చూసావు కదా. బ్యాక్ సైడ్ మొత్తం సెర్బియన్ డాన్సింగ్ లేడీ పోస్టర్ ఉంటుంది. అలానే ఈ సైడ్ బ్లడ్ అనే పేరు, అలానే పైన వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ నేమ్. మొత్తం ఎలా ఉందో చూసావు కదా. ఎప్పటి నుంచో మన లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ బస్ తీసుకోవడానికి చాలా మంది చూస్తున్నారు. అదే కదా అంకుల్, ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీ పోస్టర్ చూపించండి. ఇది కాదు ఇంకొకటి ఈ సైడ్ ఉంటది కదా. అందుకే బాబా ఏది గనక చూసావంటే నీ మైండ్ పోయి మొత్తం స్క్రూలు అన్ని లూజ్ అయిపోతాయి. అంత దారుణంగా ఉంటుంది తెలుసా. ఏంట్రా షించాన్ అంత ఎలివేషన్ ఇస్తున్నావు అసలు? కానీ ఏ మాటగా మాట గ్రాఫిటీ మాత్రం దుల్లగొట్టేశారా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే సెర్బియన్ డాన్సింగ్ లేడీయే. వామ్మో, ఊరి నాయన ఏంట్రా పుష్ప స్టైల్లో ఎలా ఉందిరా బాబు. వావ్ గైస్, చూసారు కదా బస్ వచ్చేసి ఎలా ఉందో. ఈ ఒక్క సైడ్ చూసిన తర్వాత నాకైతే బస్ తీసుకోవాలని అనిపిస్తుంది. అరే బ్యాక్ వెళ్తుంటే ఒకలాగా, ఫ్రంట్కి వస్తుంటే ఒకలాగా మారుతుంది. చూసారు కదా. వావ్, బస్ అయితే చాలా అంటే చాలా చక్కగా భలే ఉంది. కానీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎందుకు వేసారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చెప్పాను కదా తమ్ముడు, సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా అంటే చాలా పాపులర్ అవుతుందని. అందుకనే ఈ విధంగా డిజైన్ చేసి పడింది. అదే కాకుండా ఈ బస్ కూడా చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది. కనబడుతుందన్న, లగ్జరీనెస్ చాలా అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. కానీ ఏ మాటగా మాట సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఆ గ్రాఫిటీ వేసారు చూసారా, అక్కడే నాకు చాలా బాగా నచ్చింది. కానీ మా వాళ్ళు మాత్రం ఎలా కనబెడతారు ఏంటో, సూపర్ రా. నాకు కూడా చాలా బాగా నచ్చింది బస్సు. సరే అన్న, దీని రేట్ ఒకసారి చెప్తావు నువ్వు? రేట్ అంటే తమ్ముడు ఒక విషయం చెప్తా. మేము ఈ బస్ బిజినెస్ ఉంది కదా, ఈ బస్ బిజినెస్ లో ఇప్పటికొచ్చి ఒక్కటంటే ఒక్కదానికి కూడా రూపాయి కూడా తగ్గించలేదు. అదే కాకుండా సెర్బియన్ డాన్సింగ్ లేడీ బస్సులు అమ్మేటప్పుడు ఎగ్జాక్ట్ గా 2 crores కి అమ్మేవాళ్ళం. రూపాయి అంటే రూపాయి కూడా తగ్గించలేదు. సో దీనికి 2 crores అవుతుంది. 2 crores అవుతుందా? చాలా అంటే చాలా ఎక్కువే అన్నది. అంటే మేము యాక్చువల్గా ఇంతకుముందు బస్ ట్రిప్కి అయితే 150 ఎంతో పెట్టామనుకుంటా. సో ఇది 2 crores అంటే ఓకే అనుకుంటా. ఎందుకంటే మరి సెర్బియన్ డాన్సింగ్ లేడీ అబ్బా ఆ నైట్ టైం వెళ్తూ ఉంటే భలే ఫీల్ వస్తుంది. ఓకే అన్న, సరే మేమైతే ఒకసారి మొత్తం దానికోసం కనుక్కొని అప్పుడైతే చెప్తాం. ఈవినింగ్ అయితే ఫోన్ చేస్తాం, వెంటనే తీసుకొచ్చేయండి. డబ్బులు కూడా అరేంజ్ చేసుకుంటాను. అంటే ఏమంటున్నావు అంతగడ బాబు? ఇప్పుడు మనం ఈ బస్సు తీసుకోవట్లేదా ఏంటో చెప్ప. నాకు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. ప్లీజ్ అంతగడ బాబు, బస్ కావాలి నాకు. ఓకే రషించాన్, దీంట్లో వర్రీ అవ్వాల్సిన పని ఏముంది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఖచ్చితంగా తీసుకుందాం. బట్ నా బాధ ఏంటంటే దాని యొక్క ఇంటీరియర్స్, బస్సు ఎలా ఉంటుంది అంతా మనం చూసుకోవాలి కదా. ఒకసారి ఇంటికి వెళ్ళి యూట్యూబ్ మొత్తం చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత దాని యొక్క రివ్యూ అంతా మనకి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తీసుకోవాలా లేదని చెప్పేసి ఆలోచిద్దాం. దేవుడా శంభో శంకర, ఎలా అయినా మాకు బస్సు వచ్చేలా చూడు సామే. ఓకే గాయస్, మొత్తానికి మన షించాన్ గాడి డోరేమాన్ గాడి కోరిక మేరకు మనమైతే బస్ తీసేసుకున్నాం. మీకైతే చూడాలని చాలా ఆసక్తిగా ఉందనుకుంటా.
ఓకేలేండి, ఇప్పుడైతే మీకు బస్ చూపిస్తాను. అంటే ఇంటీరియర్ అవసరం లేదులేండి, మీరైతే ఆల్రెడీ చూసేశారు కదా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి బస్ అయితే ఉందన్నమాట. బట్ మన డ్రైవర్ ఇంకా రాలేదు, ఇంకొంచెం సేపట్లో అయితే వస్తాడంట. ఇక్కడ చూడండి, మన వాళ్ళైతే రెడీగా ఉన్నారు. స్క్విడ్డాలు, స్పైడర్ మ్యాన్, లిటిల్ సింగం, రుద్ర అంటే మన వాళ్ళతోనే ఉన్నాడు అనుకోండి. పత్తులు అన్న, మోటు అన్న మొత్తం అందరూ సిద్ధంగా ఉన్నారనమాట. అంటే మనం 3-4 వెళ్తే ఎలా మజా వస్తుంది, వాళ్ళు కూడా వచ్చారంటే కదా మజా. అరే అంత కూడా నిజంగా ఈ బస్సుకి 2 crores పెట్టడం చాలా అంటే చాలా తక్కువ తెలుసా. ఎంత పెట్టినా కూడా తక్కువే, ఎందుకంటే ఈ బస్కు ఉన్నటువంటి క్వాలిటీ అలాంటిది. చాలా అంటే చాలా గొప్పగా తయారు చేశారు. అరే అప్పుడా, ఇదే కదా బస్ అంట. ఇట్లోని జర్నీ చేస్తూ ఉంటది నా సామిరంగా. బొరపడో అదిరింది. నాది కూడా ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ రక్షించండి డోరేమాన్, నాకు ఫోన్ చేసి మరీ పిలిచినందుకు. వచ్చేసా. డ్రైవింగ్ కావాలా మీకు? చేస్తా. కొత్త లొకేషన్లు అన్ని చూపిస్తా. ముందుగా నేనైతే నా గెటప్ మార్చాలి. అది ఇప్పుడు బాగుంది. గొంతు కూడా మార్చాలి. హలో ఎస్, ఇది బాగున్నట్లుంది, కొంచెం ప్రొఫెషనల్ గా కూడా. వస్తున్నానా? అమ్మయ్యా, మొత్తానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటా. హలో సారీ అన్నా, నన్ను క్షమించు, కాస్త లేట్ అయిపోయింది. అంటే ఇంటి దగ్గర కొంచెం అన్నం తినేసి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అరే పెద్దవారన్నా మీరు, క్షమించాల్సిన పనే ఉంది, నాకు అర్థం కాక అడుగుతున్నాను. తినడానికే కదా వెళ్ళారు. అదే కాకుండా ఏ పనిలో ఉన్నా సరే ఎవరికొకరికి లేట్ అవుతుంది, దానికి తప్పులేదు. సర్లేండి, మొత్తానికైతే వచ్చారు కదా, ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదామా? ఓకే తమ్ముడు, పదండి, ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం. రండి, అందరూ తొందరగా వచ్చి ఎక్కారంటే ఈరోజు మీకు కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను. సో ముందుగా అందరూ బస్ ఎక్కారంటే ఆ లొకేషన్స్ కోసం మాట్లాడుకుందాం. ఏంటే లొకేషన్సా? థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చూసావా అంతకుడు బాబు, లొకేషన్స్ అంట. నువ్వు ఎప్పుడు తీసుకువెళ్ళని కూడా తీసుకువెళ్ళలేదు, ఇతను మనల్ని తీసుకువెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు నాన్న, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళడం నా కర్తవ్యం, సరేనా? ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పురాతన కాలం నుంచి ఒక వింతైనటువంటి ప్రదేశం ఉంది. వింతైనటువంటి ప్రదేశమా? ఏంటంకుల్ అది? ఇంకేమై ఉంటది రషించాన్? డిస్నీ వండర్లాండ్ ఏమో. అరే అప్పుడా, డిస్నీ వండర్లాండ్ అంటే ఏంటి అప్పుడా? అదేం లేదులే మోటు అన్న, ఆడికి నోటికి ఏదొస్తే అదే. ఈ డోరేమాన్ గాడు కూడా సించన్ గాడిలానే తయారవుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏదో ఒక వింత ప్రదేశం దగ్గరికి అయితే వెళ్తున్నామంట. అదేంటో అతనే చెప్పనివ్వండి. చెప్పడం ఎందుకు బ్రదర్, డైరెక్ట్ గా చూపించానంటే మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఓకే పదన్న కాల్, తొందరగా వెళ్దాం, లెట్స్ గో. ఓకే గాయస్, మీకు ఇందాకలు చెప్పినటువంటి వింతైనటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడ ఏ వింతగా ఉందని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. మీకైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా మనసులో ఉన్నది మీరైతే చెప్పేశారు. ఆయన ఇక్కడ ఏముందని చూడడానికి నాకు అర్థం కాగలుగుతున్నారు. మొత్తం ఎటు చూసినా కూడా చెట్లే ఉన్నాయి కదా. అవును, పూర్తి చెట్లే ఉన్నాయి. మోటో, నువ్వు కాసేపు పడుకోవచ్చురా, ఇక్కడైతే ఏమంత వింత అయితే లేదు. హహ, వింత లేదా? సరే లేదనుకుంటే మీ యొక్క ఇదే. నేనైతే మీకు చెప్పాల్సింది చెబుతున్నా. ఇక్కడ కనబడుతున్నాయి కదా కొన్ని క్రిస్మస్ ట్రీస్, ఇవి ఒరిజినల్. అదే కాకుండా శాంటా క్లాస్ చేత చేయబడినటువంటి క్రిస్మస్ ట్రీస్. అదే కాకుండా మెయిన్ థింగ్ వచ్చేసి ఇది సంవత్సరానికి ఒక్కసారి కనబడుతుంది. అదే కాకుండా ఈ సమయంలో మీరు ఎంత అదృష్టవంతులంటే ఈ సమయంలో మనం ఇక్కడికి వచ్చిన వెంటనే ఇవి కనబడ్డాయి. ఇక నుంచి మళ్ళీ సంవత్సరం వరకు ఈ యొక్క మొక్కలు కనబడిన కూడా కనబడవు. రే సించాన్, ఒకసారి చూడరాటు, అది స్వయాన శాంటా క్లాస్ వేసినటువంటి క్రిస్మస్ ట్రీస్ అంట్రా. ఏంటదే? సూపరు శాంటా క్లాస్ స్వయంగా చేసినటువంటి క్రిస్మస్ ట్రీసా? దానికంటే ఇంకొక విషయం ఉంది సించాన్, ఈ రోజు మాత్రమే ఇవి కనబడతాయంట, మళ్ళీ సంవత్సరం తర్వాతేనంట. ఓకే పిల్లలు, మొత్తానికి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ అందరికీ నచ్చింది కాబట్టి. బట్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన బస్సు ఇక్కడి నుంచి కదలాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దొంగని మనం తీయాల్సి ఉంటుంది. అరే రే, ఎంత పని వచ్చి పడింది అబ్బా ఇప్పుడు, అడ్డంగా ఇంత పెద్ద దొంగ. అరే కానీ ఈ సమయంలో ఏ పులులు తిరిగి. రే షించాన్, నిన్నెవడ్రా బయటికి రమ్మన్నాడు? లోపలికి వెళ్ళు.
ఈ సమయం మంచిది కాదు. ఎక్కడున్నామో చూసావా? ఒక దట్టమైనటువంటి అడవి దగ్గర ఉన్నాం మనం. ఏం చేయమంటావు అంతగా బాబు? నా లోపల ఉన్నటువంటి ఫీలింగ్ అలాంటిది. సుస్సు అర్జెంట్ గా వచ్చేస్తుంది నాకల నుంచే. ఏంటి సుస్సువా? రే షించాన్, సమయం సందర్భం లేదరా నీకు? ఈ ప్లేస్ దగ్గర సుస్సు ఏంట్రా? సరేలే, నేను తీసుకువెళ్తాందా, తొందరగా వెళ్ళొచ్చేద్దాం. అన్న మీరైతే దీనికోసం కొంచెం చూడండి, నేను వీడిని తీసుకువెళ్ళొచ్చేస్తా. అరేరే వద్దు తమ్ముడు వద్దు, అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క లొకేషన్ గురించి నీకు ఐడియా లేదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండడమే మంచిది. అంతలోపు నువ్వు ఆ దుఃఖ సంగతి చూడు. అదే కాకుండా చూడడానికి బలంగా ఉన్నావు కాబట్టి నువ్వు తొందరగా తీసేస్తావు. నేను షించాను తీసుకువెళ్ళి సుస్సు పోయించుకొని వచ్చేస్తా. అది కూడా నిజమే. సరే అన్న, కొంచెం చూసుకుని వెళ్ళు. పాములు ఇవి అవి ఉండొచ్చు కదా, మళ్ళీ కనబడకుండా ఉంటే చాలా డేంజర్. నేనైతే ఈ దొంగని ఎలా తీయించుతానులే. ఓకే షించాన్ రా, ఈ పైకైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం డౌన్ కదా, అక్కడి నుంచే వాటర్ అంతా వస్తూ ఉంటుంది కాబట్టి మనం అలా కాలుష్యం చేయకూడదు. ఎక్కడ షించాన్ వచ్చావా నువ్వు? వస్తున్నాను అంకల్. ఎక్కడ పోస్తున్నాను? బాసు బత్తాయి జోసు, నాకు వస్తుంది పెద్ద సొసో. రింగ 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 రే. ఆహా, ఓహో స్వర్గమబ్బా. అమ్మయ్యా, ఎంత బాగుందిరా బాబు ఫీలింగ్. రింగ 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 రే. ఏంటే ఏదో దయ్యం సౌండ్ లో వస్తుంది? ఏంటి అంకోల్ మీరే చేస్తున్నారు అలా? అలా చెయ్యవలసిన కర్మ నాకేంట్రా? ఆ, చచ్చాడు దెబ్బకి. మొత్తానికి ఒక్క టికెట్ అయితే లేపేశాం. ఇప్పుడు వీడిని నా వశం చేసుకోవాలి. ఆచి తోచి అక్కలక్కడి బాచి వీడు నా వశం అవ్వాలి. షించాన్, ఓ మై గాడ్, ఏంటి అలా అరిచాడు? రే షించాన్, ఏమైందిరా నీకు? ఏంటి అంతగడు బాబు అంత తొందరగా వస్తున్నావు? నీకు కూడా బాత్రూమ్ ఏమైనా వస్తుందా ఏంటి? కావాలని అరిచాను అంతగడు బాబు, నువ్వు రావాలని చెప్పేసి నన్ను క్షమించు. అబ్బా ఏంట్రా షించాన్, సమయం సందర్భం లేదా నీకు? ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా చేస్తూనే ఉంటావు. సర్లే అంతగడు బాబు, ఏదో చిన్న పిల్లాడు చేశాడని చెప్పేసి వదిలేయచ్చు కదా నన్ను. సరే బాబు రండి, అందరూ వచ్చి బస్ ఎక్కండి. ఇప్పుడు మనమైతే రెండవ లొకేషన్ దగ్గరికైతే వెళ్ళబోతున్నాం. ఈ యొక్క లొకేషన్ మాత్రం మీరు గనక చూసినట్లయితే మీ మైండ్ పోతుంది. అవునా అంకుల్? మైండ్ పోయిందంటే మళ్ళీ ఎలా? మనకి ప్రాబ్లం అవుతుంది కదా. రైట్ డోరేమాన్, నువ్వు తక్కల జోకులైకిరా బాబా. ఏమైంది వీడికి? రే షించాన్, సమయం సందర్భం లేదారా నీకు? మనం ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నామో చూసావా నువ్వు? ఇంత భయంకరమైనటువంటి ప్లేస్లో ఉంటుంటే నువ్వు దయ్యంలో యాక్ట్ చేస్తున్నావు ఎందుకు? అరే అప్పుడా, ఎందుకు అప్పుడా ఎలా చేస్తున్నావు నువ్వా? అలా చేయకూడదు అప్పుడా, పెద్దోళ్ళు అయినా సరే భయపడతారు. అంతెందుకు, ఈ స్క్విడ్ డాల్ అయినటువంటి నేనే భయపడతాను. అందుకనే వద్దురా బాబు, అలా చేయకు. అంకుల్, మీరు లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఓకే పిల్లలు, మొత్తానికి మన లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాం. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో? ఈ రాత్రి సమయంలో కూడా ఎంత మంచిగా ఉందో. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సముద్రం మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీదుగా ఆ యొక్క బోట్నైతే చూడబోతున్నాం. అదే కాకుండా ఈ సముద్రం మీద ఈ బ్రిడ్జ్ ఉన్నట్లు మీకు ఎప్పుడైనా తెలుసా? అదే అన్న, నాకు కూడా డౌట్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అసలు ఈ విధంగా ఉండేదే కాదు. ఈ విధంగా ఏంటి, ఇటువంటి బ్రిడ్జ్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా సముద్రం మీద ఇంత పెద్ద బ్రిడ్జ్ నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. ఇటువంటి లొకేషన్లు చాలా చూశాను, ఈ లొకేషన్ కూడా వచ్చాను, బట్ ఇది కనబడలేదు. దాని రహస్యం ఏంటో తెలుసా నాన్న? ఇది వచ్చేసి దగ్గర 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వాటర్ నుంచి పైకి లేపుతారు. అందుకనే మీకు ఇది ఇప్పుడు కనబడుతుంది. చూసారా, మీరు ఎంత అదృష్టవంతులు కాకపోతే అన్ని లొకేషన్లు ఎటువంటి లొకేషన్స్ దగ్గరికి తీసుకువస్తున్నాను. అబ్బా 5 సంవత్సరాల నుంచే సూపర్. రేపు పుట్టాడా చూసావా? అసలు 5 సంవత్సరాల తర్వాత లేపినటువంటి బ్రిడ్జ్ అంట్రా, మళ్ళీ వెళ్ళిపోతుందంట. మనం ఎంత లక్కీగా. కానీ ఏంట్రా నువ్వు మోగోళ్ళగా అసలు మాట్లాడను కూడా మాట్లాడలేదు. వాడి గురించి పక్క నుంచేరా బాబు, వాడు మాట్లాడకుండా ఉంటే అదే మంచిది. మళ్ళీ మాట్లాడనుకో దయ్యం యాక్ట్ చేయడం, ఇది అది చేయడం చేస్తూ ఉంటాడు. ఓకే, అందరూ వచ్చి నేను చెప్పినటువంటి ప్రదేశం దగ్గర నించోండి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ అంచు దగ్గర కాకుండా ఆ రైట్ సైడ్ లో పర్ఫెక్ట్ గా నించున్నారు. ఇక్కడి నుంచి మీరైతే ఒకసారి చూడాలనుకున్నదంతా ఒకసారి చూసేయచ్చు. చూసారా, ఇంత పెద్ద బ్రిడ్జ్ నుంచి మనమైతే సముద్రం పైనుంచి చూస్తున్నాం. బోట్ నుంచి చూసేది వేరు, ఇలా గాల్లో నుంచి చూసేది వేరు. నో వే, ఎంత పెద్ద సార్కులు ఉంటారా బాబు, ఇలా పడిపోయాడేంటి? వామ్మో, అర్జెంటుగా కాపాడాలి ఈ అబ్బాయిని.
ఏమిరా ఆ, కాపాడాలా నిన్ను? ఒక్క నిమిషం నా యొక్క వేషం మార్చుకొని కాపాడతాను, సరేనా? మొత్తానికి భలే చిక్కవరా పొట్టోడా. నిన్ను కూడా ఈరోజు చంపుతాను, చంపి నా వశం చేసుకుంటాను. ఓరి నాయనా, ప్లీజ్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను వదిలేయ్. అయ్యో బాబోయ్, అమ్మ అమ్మ, అరే పొడి చేసి అబ్బ అబ్బ. అంటే షించాన్ని కూడా నువ్వు చంపేశావా? అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు. వద్దు, ప్లీజ్ వదిలే నన్ను. వదిలేస్తా, కానీ ఇలా కాదురా. నిన్ను చంపాక మొత్తానికి చచ్చాడే. సరే, ఇంకా నా వేషం మార్చి వీడిని పైకి పట్టుకెళ్ళాలి. మళ్ళీ ఎక్కువసేపు నా డౌట్ వస్తుంది. ఆచే తోచే అక్కలక్కడి బాచే. ఓ మై గాడ్, రే డోరేమాన్, ఇంక నువ్వు కనబడవేమో అనుకున్నాను రా. సమయానికి అన్న దూకేసి మరి నిన్ను కాపాడాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రే అందరూ థ్యాంక్స్ చెప్పండి రా, మన డోరేమాన్ గడి ప్రాణం కాపాడాడన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒరే పొట్టోడా, నువ్వు అలా మాట్లాడకరా. సమయం సందర్భం లేకుండా చాలా అంటే చాలా భయం వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మా డోరేమాన్ని కాపాడినందుకు. అరే అదంతా పక్కన పెట్టండి, లేట్ చేయకుండా వచ్చి బస్సు ఎక్కండి. మీ బాధ్యత నేను కాకపోతే ఎవరు తీసుకుంటారు? ఈ బస్సు మీద మిమ్మల్ని ప్రతి ట్రిప్కి తీసుకువెళ్తుంది నేను కాబట్టి ప్రతి దగ్గర మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మీరు మాకు అంత పెద్ద ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, సరేనా? అబ్బా, ఎంత మంచోరో ఈ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీలాంటి వాళ్ళతో ఈ ట్రిప్స్కి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి నేను ఒక్కనే కాదు, కికోని, శివని వాళ్ళని కూడా తీసుకొస్తాను మీతో పాటు. ఏమంటారు మోటో అంకుల్? అవునప్పుడా రుద్ర, నిజంగానే చెప్పవా? మనోడు చాలా అంటే చాలా గొప్పడా. అందుకనే మనమైతే ఇప్పటి వరకు సేఫ్ గానే ఉండున్నామా. సరే అప్పుడా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాండావు మమ్మల్ని? ఇప్పుడు ఇంకొక లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. దాని దగ్గరికి వెళ్తే మీకు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. పదండి, అక్కడికి వెళ్ళాక మీకు అన్ని వివరంగా చెప్తాను. అరే ఒక్క నిమిషం, వరిసేను వేయాల్సినటువంటి ప్లేస్లో ఏంటబ్బా అన్ని ట్రక్స్ ఉన్నాయి, బస్సెస్ కూడా ఉన్నట్లున్నాయి. కాదు, పెద్ద ట్రక్స్, ఆఫ్ రోడ్ కార్స్ అవన్నీ ఉన్నాయి. వాటి కోసం నేను చెబుతాను తమ్ముడు. ఏంటో తెలుసా అవి? ఎప్పుడు చూసినా కూడా ఈ ప్లేస్లో నాకు చాలా అంటే చాలా బాగా హైడ్ అండ్ సీక్ ఆడాలనిపిస్తుంది. ఎందుకంటే నా యొక్క సహోదరుడు హైడ్ అండ్ సీక్ ఆడుతూనే చనిపోయాడు. వాడి యొక్క గేమ్ ఎంత బాగుంటుందంటే దొరకకుండా ఆడతాడు, అది కూడా ఈ వెహికల్స్ మధ్యనే. అదే కాకుండా వాడికి గేమ్ అంటే చాలా బాగా ఇష్టం. కానీ అకస్మాత్తుగా ఒకరోజు చనిపోయాడు వాడు. అందుకనే వాడి గుర్తుగా ఈ విధంగా కట్టుకున్నాను. నా కోసం మీరు హైడ్ అండ్ సీక్ ఆడతారా ప్లీజ్? అరే ఏంటన్నా అంత మాట అన్నావు? నీలాంటి వాడు ఇంత మాట అడిగినా కూడా కాదని ఎలా అంటాం చెప్పండి? మీరు ఇదే కాదు, ఏం అడిగినా కూడా ఖచ్చితంగా చేస్తాం. పదండి, లేట్ చేయకుండా హైడ్ అండ్ సీక్ పెట్టండి, ఖచ్చితంగా మేము ఆడతాం. ఓకే తమ్ముడు, మీరైతే ఇంత తొందరగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. మీకైతే ఇప్పుడు ఇదంతా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పెద్ద పెద్ద సైబర్ ట్రక్స్ ఉన్నాయి, అలానే పెద్ద పెద్ద వ్యాన్స్, జీప్స్, ఆఫ్ రోడ్ కార్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా? ఇటువంటి ప్లేసుల్లో మీరు ఎక్కడ దాగోవాలనుకున్నా కూడా చాలా అంటే చాలా చక్కగా దాగోవచ్చు. ఆ విధంగా ఉన్నాయి ప్లేసెస్ వచ్చేసి. మీ ఇష్టం, మీరు ఎక్కడ దాగుంటానంటే అక్కడ దాగోండి. నేను వచ్చేసి కనిపెడతాను, ఓకేనా? అప్పుడా తొందరగా దాగుండిపోండి అప్పుడా, మళ్ళీ వాడు వచ్చి కనిపెడేస్తాడు. తమ్ముడా, నువ్వు నన్ను ఫస్ట్ కనిపెట్టకు తమ్ముడా. నేను ఇక్కడ దాగున్నానని చెప్పేసి అస్సలు చూడకో. ఈ మోటో అంకుల్ అక్కడ ఎప్పుడు చూసినా అప్పుడు అనుకొని వెళ్తూనే ఉంటాడు, గట్టిగా అరుచుకుంటూ. మరి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తెలియకుండా ఉంటుందా ఏంటి? ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కడ ఒక దగ్గర దాగోవాలి. ఈ సైబర్ ట్రక్ అయితే ఎలా ఉంది? ఓరే, సైబర్ ట్రక్ అయితే సరిగా లేదనుకుంటా. మనమైతే మంచి ప్లేస్లో దాగోవాలి. కింద దాగున్నా కూడా క్లియర్గా కనిపించేస్తామేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మరి ఎక్కడ దాగోవాలి? ఈ లిటిల్ సింగడికి దాగోడానికి ప్లేస్ కూడా దొరకట్లేదే. ఈ మూల దాగుపోదాం. ఈ టైర్ దగ్గర అయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. అరే ఎక్కడ దాగోవాలప్పా? వావ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రో క్లీనర్స్ వచ్చేసి అచ్చం నా కలర్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాగుందాం.
ఇక్కడ నన్ను కనిపెట్టను గాక కనిపెట్టలేరు హూహు హాహా నేను ఎక్కడ దాగోవాని అరే ఎక్కడ బాగున్నట్టు ఉందిరా అరే అటు పక్క లిటిల్ సింగము దాగున్నాడు నేను ఎక్కడే దాగుంటాను ఇప్పుడు నేను ఎక్కడ ఒక దగ్గర దాగవాలి ఈ మోటు అంకుల్ ఎక్కడైతే దాగున్నారు కాబట్టి ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి ఆ అంకుల్ వచ్చి నన్ను అంత తొందరగా కనిపెట్టలేరు నేను ఎక్కడైతే దాగుంటాను వావ్ ఈ ప్లేస్ లో నేనైతే క్లియర్ గా కలిసిపోతున్నాను అంత తొందరగా కనిపెట్టాల్సిన అవసరం లేదు కనిపెట్టలేరు కూడా ఓరి నాయనో అన్న వచ్చేస్తున్నట్టున్నాడు తొందరగా వెళ్ళిపోవాలి కానీ ఎక్కడ దాగోవాలరా బాబు ఇవన్నీ కార్స్ ఉన్నాయి కానీ కిందకి వెళ్దామంటే కనిపించేస్తాం ఎందుకంటే మనది వైట్ డ్రెస్ కాబట్టి హో ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉంది ఓకే ఐస్ ఇక్కడ దాగుందాం ఆ అన్న వచ్చినా కూడా మనల్ని అయితే అంత తొందరగా కనిపెట్టాడు మ్యాక్సిమం ఆ వెహికల్స్ దగ్గరే చూస్తాడు కాబట్టి నో ప్రాబ్లం ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పిన విధంగానే చెయ్యాలి నేను ఏం చేస్తానో అదే చేయాల్సి ఉంటుంది చెప్పింది ఏంటి గుర్తుందా నేను చూసుకుంటాను నేను కూడా చూసుకుంటాను అలాంటి చూస్తాను ఈ షించానంటే మామూలుడు కాదు అని నిరూపిస్తాను ఏమిరా ఇక్కడ దాక్కున్నావా నువ్వు ఇప్పుడు వీడిని చంపి వీడిని కూడా నా వశం చేసుకుంటాను రే షించాన్ డోరేమాన్ వీడి అంతా మీరు చూసుకోండి సరేనా నేను ఇక్కడ ఈ సైబర్ ట్రక్ వెనక్కున్న వాడి సంగతి చూస్తా ఏమిరా పోలీసోడా ఎక్కడ దాగున్నావా నువ్వు దొంగల్ని పట్టుకోకుండా ఎక్కడ దాగుంటే ఎలా తీసుకో 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 అమ్మా వీడిని కొట్టే దెబ్బలకి చచ్చే ఉంటాడు ఆల్రెడీ తొందరగా వీడిని అటు సైడ్ విసిరేద్దాం అప్పుడు వీడిని నా వశం చేసుకోవచ్చు ఎస్ మొత్తానికి వీడి పని అయిపోయింది ఆచి తోచి అక్కలక్కడి పాచి నువ్వు నా వశం అయిపో ఎలా ఉంది ఏంటి స్పైడర్ మ్యాన్ అలా పడిపోయి అన్నావా నిన్ను ఇప్పుడు లేపుతా ఆచి తోచి అక్కులక్కడి బాచి లేచాడు మొత్తానికి వీడు కూడా మా వశం అయిపోయాడు ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరున్నారు ఎవరు పిలక పంతులు చంపేస్తాను పిలక పంతులు ఇప్పుడు నీ అంత కూడా అయిపోయింది ఆ జిత్తు చేసేస్తాను నీ షించాను ఈ మాస్టర్ షించాను ఇప్పుడు నిన్ను చంపుతాడు చంపిన తర్వాత ఆ జిత్తూచి అక్కులగడి బాజీ ఆడతాడు కాచుకో ఎలా ఉంది దెబ్బ బాగుందా ఈ షించాన్ గడంటే మామూలుడు కాదు ఇప్పుడు నేను దయ్యం షించాన్ని కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు మీ అందరినీ చంపి నా బాస్ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి చాలా అంటే చాలా సేవకుడిగా ఉంటాను నువ్వు కూడా మా వశమైపో మొత్తానికి అందరూ మన వశం అయిపోయారు ఇంకా మిగిలింది ఆ స్క్విడ్ డాల్ అలానే ఆ యొక్క హంతకుడు వాళ్ళని ఎక్కడ మార్చడం కాదు మనం అక్కడున్నటువంటి ఆ హిల్స్ ఉన్నాయి కదా దాని మీద నుంచి వాళ్ళకి చుక్కలు కనబడేలా అందరూ ఒకేసారి అటాక్ చేయాలి సరేనా అరే అందరినీ కనిపెట్టేశారు సూపర్ అంటే మేమిద్దరము ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం ఎవరు రావట్లేదని గేమ్ అయిపోయిందేమో మేము కనబడట్లేదని వెతుక్కుంటున్నారేమో అని వచ్చేసాం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ షించాన్ గడి దొరుకుంటాడు సర్లే మొత్తానికి నీకైతే గేమ్ అంతా నచ్చింది కదా నువ్వు ఇప్పుడు హ్యాపీయే కదన్నా యా ఫుల్ హ్యాపీ నాకైతే ఫుల్ మీల్స్ దొరికినంత హ్యాపీగా ఉంది తెలుసా అబ్బా కడుపు నిండిపోయింది ఇప్పుడు మీరు ఇంత సంతోషాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరినీ నేనైతే అక్కడ ఉన్నటువంటి హిల్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాను అక్కడ ఒక సూసైడ్ స్పాట్ అయితే ఉంటుంది ఆహా అర్థమైపోయింది సూసైడ్ స్పాట్ అంటే మామూలుగా ఉండదు చూడడానికి లొకేషన్ కూడా బుర్ర పాడు ఉంటుంది అనుకుంటా ఇంకెందుకన్నా నువ్వు ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు నువ్వు తీసుకొచ్చే ప్రతి లొకేషన్ భలే ఉంది పద లేట్ చేయకుండా అక్కడికి కూడా వెళ్దాం లెట్స్ గో ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం లొకేషన్ దగ్గరికి ఇక్కడే మీకైతే చాలా అంటే చాలా గొప్ప సర్ప్రైజ్ ఉంది రండి నా వెనక్కి వచ్చి ఈ యొక్క పైన అయితే ఉందాం ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి లొకేషన్ సరిగా కనబడదు అదిగోండి సూసైడ్ స్పాట్ వచ్చేసి ఇది
ఇక్కడ నుంచి మనకి లొకేషన్ చాలా బాగా కనబడుతుంది. ఓకే డన్, మొత్తానికి అంతా అయిపోయింది. ఎలా ఉందిరా నా ప్లాను? బాగుందా? ఇప్పుడు మీ వాళ్ళందరూ నా వశమైపోయారు. వాళ్ళందరూ నాలాగే చేస్తారు, నాలానే ప్రతి ఒక్కరిని చంపుతారు. అలా మార్చుకున్నాను. ఏరా చెప్పండి. చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా. ఇప్పుడు మేమందరం చాలా దారుణంగా మారిపోయాం. ఏంటి హంతకుడు? నిన్ను చంపుతాము. అందరం కలిసి చుక్కలు చూపిస్తాము. చుక్కలు చూపిస్తామరా తొక్కులోడా. నీకు ఈ రోజు ఎక్కడా చూడనటువంటి నరకాన్ని చూపిస్తాము. బాగుందా జలక్? ఎలా ఉంది రే? ఇంకా లేట్ చేయకుండా మీరందరూ అటాక్ చేయండి. అది అందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి గోస్ట్ మోడ్ యాక్టివేట్ అయ్యింది. ఇంకెందుకు అటాక్ చెయ్యండి వాళ్ళిద్దరి మీద. నో వే ఫ్రాంక్లిన్, వచ్చే తొందరగా మనం వెళ్ళిపోవాలి. వామ్మో, ఓరి నాయనో, ఇదంతా ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ప్లానా? అదిగో నా యొక్క పోర్టల్ అయితే యాక్టివేట్ అయింది. రా వచ్చే, తొందరగా తొందరగా వచ్చే. మన ఇద్దరికి మాత్రమే పెట్టాను. వామ్మో వామ్మో వామ్మో, ఏంటది? ఓరి నాయనో, అరే ఇంతవరకు మనతో పాటు ఉన్నది ఆ అన్న కాదు. అరే యార్, ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అనా? ఇందాకల స్టార్టింగ్లో సించన్ గడు అరిసాడు చూసావా స్క్విడ్ డాల్? అప్పుడే డౌట్ రావాల్సిందబ్బా. అప్పుడు వాడు అరిసాడు, కావాలని అరిసాడని చెప్పేసి ఎలా ప్లాన్ చేసిందో చూసావా? మొత్తం వాళ్ళ వశం చేసుకుంది. నిజంగానే ఫ్రాంక్లిన్, వాళ్ళ వశం చేసుకుంది. తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు మన వాళ్ళందరినీ మనం కాపాడటం ఎలా? వాళ్ళని చంపిన తర్వాతే వాళ్ళ వశం చేసుకుందనిపిస్తుంది నాకు. అరే బాబా, నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద నాటకం ఎలా ఆడిందబ్బా ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ. గాయస్, మన వాళ్ళందరినీ దాని వశం చేసుకుంది. ఒక్కరంటే ఒక్కరిని కూడా మిగిల్చలేదు. ఇప్పుడు వాళ్ళని కాపాడాలి, కానీ ఎలా ఎలా ఎలా?